హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు జీరా మసాలా సోడా మనం బండి మీద ఎలా దొరుకుతుందో అలానే ఇంట్లో ఈ పౌడర్ని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు జీలకర్ర తీసుకొని ఇప్పుడు పాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాము కదా, హాఫ్ కప్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. ఇవి రెండు కూడా కలిపి దూరగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇది దూరగా వేగిందండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా ఇది చల్లబడాలండి. ఇప్పుడు ఇది మనకు పూర్తిగా చల్లబడింది కదా, దీన్ని జార్లో వేసుకున్నాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఇది బ్లాక్ సాల్ట్ అండి. అలాగే మనం మామూలుగా రోజు తింటాం కదా ఆ ఉప్పు, ఇది 1 పావు స్పూన్. అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని చూడండి, ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సీసాలో మనం వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. దీన్ని ఇలా ఎయిర్ టైట్ సీసాలో వేసుకొని ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మనకు జీరా మసాలా ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మసాలా సోడా ఎలా చేయాలో చూద్దాము. గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. చక్కెర మనం టేస్ట్కి సరిపడా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు మనం పౌడర్ చేసుకున్నాం కదా జీరా పౌడర్, అది కూడా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు, సరిపోతుంది. ఇది హాఫ్ స్పూన్. ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదా, ఇందులో సోడా వేసుకోవాలి. నేనైతే కిన్లీ సోడా వాడుతున్నానండి, ఏ సోడా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి పనిచేస్తుందండి ఇది. అలాగే తాగకూడదు, వాటర్లో వేసి కలుపుకొని తాగొచ్చు. ఇలా నిమ్మ స్లైస్తో డెకరేషన్గా చేసుకుంటే మనకు జీరా మసాలా సోడా రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ పౌడర్ కూడా మనకు చాలా రోజులుగా ఉంటుందండి. 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ పౌడరు. అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా కూడా చేసుకొని ఇంట్లోనే తాగొచ్చు. అంతే అండి, మన జీరా మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా తీసుకొని తాగొచ్చు. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.